నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి వాళ్ళ మన కొటేషన్ ఏంటో చూద్దామా? బిగ్గెస్ట్ వీక్నెస్ మన లైఫ్లో ఏంటి అంటే, ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు దాన్ని మధ్యలోనే వదిలేసేయడం, అంతిమం వరకు వెళ్లకుండా మధ్యలోనే వదిలేసేయడం అనేది బిగ్గెస్ట్ వీక్నెస్. ఏదో ప్రాబ్లం వచ్చిందని, లేదా మనం ఇది చేయలేము అని అందరూ చెప్తున్నారని, ఇలాంటి వీటి వల్ల మధ్యలో వదిలేయడం అనేదే మనలో ఉన్న వీక్నెస్. 95% వరకు చేస్తాం, ఇంకా లాస్ట్ 5% ఎఫర్ట్ పెట్టే టైంకి ఇంకా అవ్వదులే అని చెప్పి వదిలేస్తాం. లాస్ట్ వరకు ప్రయత్నించాలి, లాస్ట్ వరకు మన ఫుల్ ఎఫర్ట్స్ని ఇవ్వాలి, అప్పుడే మనము అచీవ్ చేసుకోగలుగుతాము. ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, యుఎన్ కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్ దీని కింద ఏ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని రికగ్నైజ్ చేస్తారు? పొలిటికల్ రైట్స్ వైలేట్ అయిన వాళ్ళన, సివిల్ రైట్స్ వైలేషన్ అయిన వాళ్ళన, ఎకనామిక్ రైట్స్ వైలేషన్ అయిన వాళ్ళన, లేదా పొలిటికల్ అండ్ సివిల్ రైట్సా? జనరల్గా ఫస్ట్ నుంచి మనం ఆప్షన్స్ చదువుకుంటూ వచ్చేటప్పుడు ఫస్ట్ కరెక్ట్ అంటే అక్కడ ఆన్సర్ పెట్టేస్తాం, రెండోది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ బి. యుఎన్ కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్ 1951 అన్నటువంటిది పొలిటికల్ మరియు సివిల్ రైట్స్కి ఇబ్బంది కలిగితే ఒక దేశం నుంచి ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళని రెఫ్యూజీస్గా గుర్తిస్తుందే కానీ ఎకనామిక్ కాజెస్ వల్ల వచ్చిన వాళ్ళని కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూయల్ కన్జంప్షన్ ట్రెండ్స్కి సంబంధించి ఇండియాలో 2 ఆప్షన్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. చూడండి, ఫ్యూయల్ కన్జంప్షన్ అన్నటువంటిది 2008లో రిడ్యూస్ అయింది, కంపారిటివ్లీ అయిందా? గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా సరే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిందా? ఇండియాలో లేదు. లాస్ట్ 30 ఇయర్స్లో COVID-19 వరకు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేటటువంటిది పెరుగుతూనే ఉంది. లాస్ట్ 30 ఇయర్స్ అంటే ఎప్పటి నుంచి తీసుకోవచ్చు? 1990 నుంచి 2020 అనేనా? సో ఈ 30 ఇయర్స్లో ఎప్పుడూ తగ్గలేదా? తగ్గింది. 1998 ఏషియన్ క్రైసిస్ జరిగినప్పుడు 1999 ఈ ప్రాంతంలో మరి ఫ్యూయల్ కన్సంప్షన్ సడన్గా డిప్ అయింది, పడిపోయింది. సో ఆ విధంగా చూసుకుంటే రెండోది కూడా తప్పు కదా. 1 తప్పు 2 తప్పు అంటే ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ ది అబౌవ్. చూడండి, స్టడీలీ పెరిగింది లేదా తగ్గింది, ఇలాంటి ట్రెండ్ వైజ్ క్వశ్చన్స్ ఎకానమీలో ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సరే, మరి వాళ్ళకి మన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఒడిస్సాకి సంబంధించినటువంటి చిల్కా లేక్. చిల్కా లేక్ అనేటటువంటిది ఇది మన బే ఆఫ్ బెంగాల్గా అనుకుని ఉందా? సో ఇక్కడ ఉండేటటువంటి బ్రాకిష్ లేక్ అంటే అటు మంచినీరు, వివిధ రకాల నదులన్నీ దీంట్లోకి ఫ్లో అవుతాయి. సో అటు మంచినీరు ఇటు సముద్రపు నీరు రెండూ కలుస్తూ ఉంటాయన్నమాట. అందుకనే దీన్ని బ్రాకిష్ వాటర్ అంటాము, బ్రాకిష్ వాటర్ లేక్ అని పిలుస్తాం. ఈ బ్రాకిష్ వాటర్ లేక్ అయినందువల్ల దీంట్లో డైవర్సిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెష్ వాటర్తో ఉండేవి ఉంటాయి, మెరైన్ వాటర్తో ఉండేవి ఉంటాయన్నమాట. మరి ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది ఏంటి అంటే, డాల్ఫిన్స్ అనేటటువంటివి చిల్కా లేక్లో పెరిగాయి, లాస్ట్ ఇయర్తో పోలిస్తే వాటి సంఖ్య పెరిగింది అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరము దీంట్లో సెన్సస్ అనేది జనగణన, వాటి యొక్క జనాభా ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తారు. దాంట్లో ఈ సంవత్సరం వాటి సంఖ్య పెరిగింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ గమనించాలండి, మనము లాయిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఛానల్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టర్మ్స్ అన్నీ చూసాం. సో ఇక్కడ నేను కొన్ని టర్మ్స్ని అండర్లైన్ చేస్తాను, ఒకసారి తెలియని వాళ్ళు చూడడానికి ప్రయత్నించండి. 1, ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి? 2, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. 3, బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి? 4, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటటువంటివి ఏంటి? 4వ పదం. 5వ పదం ప్రాజెక్ట్ డాల్ఫిన్ అంటారు. ఈ 5 పదాలు ఈ ఆర్టికల్ నుంచి మనం నేర్చుకోవాలి. సో ఈ 5 కూడా మనకి ఆల్రెడీ ఆ టర్మినాలజీ మీకు ఇక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారండి. లా ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటిది ఒక ఛానల్, దాంట్లో ఓన్లీ 2 minutes నుంచి 3 minutes వరకు ఉండే వీడియోసే ఉంటాయి. అది కూడా ఇలాంటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 400 పదాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 5 పదాలను చెప్పామా, 5 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. అవన్నీ ఒకసారి చూసుకుంటారా? మనం ప్రస్తుతానికి ఈ డాల్ఫిన్ అంటే చూద్దాం. దీంతో పాటు అండి ఇంకా మనకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు ఉన్నాయి. సో వాటి దగ్గరగా ఈ చిల్కా లేక్ దగ్గర అది కూడా ఉంటుంది, మడ అడవులు. సో వీటన్నిటిలోనూ వీటి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది అన్నారనమాట. సరే, ఈ 6 పదాలని లా ఎక్స్ప్లెయిన్లో ఒకసారి టక్కుని చూసేసుకుందామా? తెలియని వాళ్ళు చూసుకోండి, తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం. మరి ఇర్రావడి డాల్ఫిన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రావడి అనేటటువంటి ఒక రివర్, ఇది మయన్మార్లో ఫ్లో అవుతుంది. ఆ రివర్లో ఎక్కువగా ఈ డాల్ఫిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి
వాటిని ఇర్రావడి డాల్ఫిన్స్ అంటారు. దాని మీనింగ్ ఓన్లీ అవి ఇర్రావడిలో ఉంటుందని కాదు, ఆ నదిలో ఎక్కువగా ఉంటాయి. సో ఆ జాతికి సంబంధించినటువంటి డాల్ఫిన్స్ అన్నిటిని ఇర్రావడి డాల్ఫిన్స్ అని పిలుస్తారు. మరి వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు మనం చూడాలి. ఇర్రావడి డాల్ఫిన్స్ అని చెప్తున్నాం. దీన్ని స్మైలింగ్ డాల్ఫిన్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే దాని నోస్ అలా ఉంటుందన్నమాట. స్మైలింగ్ డాల్ఫిన్ అని పిలుస్తూ ఉంటారు. సోనార్స్, సౌండ్ వేవ్స్ని యూజ్ చేసుకొని, వీటిని యూజ్ చేసుకొని ఎదురుగా ఏముంది, ఫిషెస్ ఉన్నాయా, వాటి ఫుడ్ కానీ, వాటిని చంపడానికి ఎవరైనా వస్తున్నారా, ఇవన్నీ కూడా సోనార్ను ఉపయోగించి తెలుసుకుంటాయి. సౌత్ ఏషియాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది, IUCN అంటారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దాంట్లో ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. ఈ ఇర్రావడి డాల్ఫిన్స్ అనేటటువంటి ఇక్కడ గమనిస్తున్నారా, ఇది మన ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఇటు మన బంగ్లాదేశ్లో, సో ఇటు మయన్మార్లో, ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇర్రావడి డాల్ఫిన్స్ అనేవి ఇండియా, అంటే ఇది సౌత్ ఏషియా కిందకి వస్తుంది. మన ఇండియా, బంగ్లాదేశ్ సౌత్ ఏషియా కిందకి వస్తుంది. అటు సైడ్ ఇదంతా కూడా సౌత్ ఈస్ట్ ఏషియా కిందకి వస్తుంది. సౌత్ ఏషియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాలి, ఇది ఇర్రావడి అనేటటువంటి రివర్ అన్నమాట. మన యొక్క మయన్మార్లో ఇర్రావడి అనే రివర్ ఉంటుంది. సో ఇర్రావడి డాల్ఫిన్స్ ఎండేంజర్డ్ లిస్ట్, సోనార్ వేవ్స్ని యూజ్ చేసుకుంటాయి, సౌత్ ఈస్ట్ మరియు సౌత్లో ఉంటాయి. దీన్ని స్మైలింగ్ డాల్ఫిన్స్ అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్స్ క్లియర్ కదా, ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా చైనా రిలేషన్షిప్కి సంబంధించింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. మనకి లాస్ట్ ఇయర్ ఇండియా చైనా మధ్య LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. ఈ రెడ్ కలర్ లైన్ ఉందా, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటటువంటి దాని దగ్గర గొడవలు అనేటటువంటివి జరిగాయి లాస్ట్ ఇయర్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. గల్వన్ వ్యాలీ ప్రాంతం అని, పాంగాంగ్ సో అని, హాట్ స్ప్రింగ్స్ అని, ఇలా LAC దగ్గరగా ఉండేటటువంటి చాలా ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత మనం చాలా రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరిపాం. ఇండియా మరియు చైనా చాలా రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరుపుకున్నాయి. లేటెస్ట్గా 11th రౌండ్ ఆఫ్ టాక్స్, అంటే అప్పటి నుంచి మన వాళ్ళు రెండు సైడ్ల నుంచి డిఫెన్స్ పర్సనల్ ఎవరైతే ఉంటారో 11 సార్లు మీట్ అయి మాట్లాడుకున్నారు. దాంట్లో ఆల్రెడీ ఇప్పటికే గల్వన్ వ్యాలీలోను, పాంగాంగ్ సో లేక్ దగ్గరనాను ఉండేటటువంటి ఏదైతే ముందుకు వచ్చున్నారో చైనీస్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలైనటువంటి హాట్ స్ప్రింగ్స్ ఏరియా, వీటిలో కూడా డీఎస్కలేషన్ చేసుకోవాలి, అదొకటి. రెండోది, ఫ్యూచర్లో మళ్ళీ రీసెంట్గా జరిగినట్టుగా రిపీట్ అవ్వకూడదు. అలా జరగకుండా ఉండడానికి మనం జాయింట్గా ఏమేం చేయాలి, జాయింట్ ప్యాట్రోల్స్ని, ఆల్రెడీ మనకి ఎన్నో రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఇండియా చైనా మధ్య ఆల్రెడీ ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి కోసం చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావాలి. జాయింట్ ప్యాట్రోలింగ్స్ చేసుకోవడము, కాన్ఫ్లిక్ట్ జరగకుండా మళ్ళీ చూసుకోవడము. ఎందుకంటే ఓన్లీ ఇది బార్డర్ ఇష్యూనే అవ్వదు, పీపుల్ సెంటిమెంట్స్, ట్రేడ్, ఎన్నో రకాల విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో దీని గురించి మాట్లాడుతూ ఇదిగో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ రాకుండా ఉండాలి, హాట్ స్ప్రింగ్స్ ఈ ఏరియాలో ఎంగేజ్మెంట్ జరగాలి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఆర్టికల్ కూడా ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించిందే. పాంగాంగ్ సో అనేటటువంటి ప్లేస్లో ఇంతకుముందు ఈ లేక్ ఏరియా దగ్గర అక్కడ ఉండేటటువంటి విలేజెస్కి సంబంధించినటువంటి ఈ గ్రేజింగ్ అనేటటువంటివి చేసేవాళ్ళు, అక్కడ ఉన్న పశువుల్ని తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, ఈ లేటెస్ట్ కాంట్రవర్సీ దగ్గర ఇక్కడ అలో చేయము అన్నారు. మనకి మామూలుగా చైనా సైడ్ నుంచి గ్రేజర్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, ఇండియన్ సైడ్ నుంచే వెళ్తారు. కానీ వాటిని అలో చేయడము అనేటటువంటిది ఇంతకుముందు లేదు కదా, ఇంతకుముందు అలో చేసేవాళ్ళు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అలో చేయరు? ఒకవేళ అలో చేయకపోవడం అనేది ఇండియాకే స్ట్రాటజిక్గా నష్టం కదా. ఎలాగో వాళ్ళు రారు, మన వాళ్ళు ఉన్నప్పుడు మనకి స్ట్రాటజిక్గా అదొక ప్లస్ పాయింటే అవుతుంది కదా. ట్రెడిషనల్గా ఆ పాస్చర్ ఏరియాస్ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి విలేజర్స్కి అదే జీవనాధారం. మరి ఇప్పుడు దాన్ని కట్ డౌన్ చేస్తే ఏ విధంగా అది మనకి యూజ్ అవుతుంది? అటు స్ట్రాటజిక్గా అయినా సరే, ఇటు ఎకనామిక్గా అయినా సరే ఆల్టర్నేటివ్ ఏంటి అన్న చూస్తారు. బట్ స్ట్రాటజిక్గా అది ఇంపార్టెంట్ కదా, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ బెగ్గింగ్, అడుక్కోవడాన్ని డీక్రిమినలైజ్ చేయాలి అన్నారు. అడుక్కోవడాన్ని డీక్రిమినలైజ్ చేయడం అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు అది క్రిమినల్ యాక్టివిటీయా? ఎస్. దానికి బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి బెగ్గింగ్ని ఒక క్రిమినల్ యాక్టివిటీగా తీసుకోవడం జరిగిందనమాట.
సో ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది దీనికి సంబంధించి కొంతమంది పిఐఎల్ ఫైల్ చేశారు. బెగ్గింగ్ అనేటటువంటిది వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల వాళ్ళ ఆప్షన్ లేక చేస్తున్నది, దాన్ని క్రిమినల్ యాక్టివిటీగా ఎలా చేస్తారు అన్నటువంటి దాంతో సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేశారు. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్, ఢిల్లీ హైకోర్టు అనేటటువంటిది 2018లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఆర్టికల్ 21, ప్రతి ఒక్కళ్ళకి రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనేటటువంటిది ఉంటుంది. డిగ్నిటీతో లైఫ్ గడపాలని అందరూ అనుకుంటారు, కానీ ఆ ఛాన్స్ లేనప్పుడే కదా బెగ్గింగ్ అనేటటువంటిది, ఆ రైట్ టు డిగ్నిటీ అనేటటువంటి దానికి కాదు. మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్ది కదా ఆ రెస్పాన్సిబిలిటీ. డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ డిపిఎస్పి కింద ప్రజలు అనేటటువంటి వాళ్ళు మినిమం క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడిపేలాగా చూడడం ఎవరి బాధ్యత? గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఆ మినిమం కూడా లభించకపోవడం వల్లే కదా ఇప్పుడు ఈ బెగ్గింగ్ ఇదంతా ఉండేది. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ తన బాధ్యత తాను చేయకుండా ఈ డెస్టిట్యూట్స్ వీళ్ళ యొక్క బెగ్గింగ్ని ఏ విధంగా క్రిమినల్ యాక్టివిటీగా చెప్తారు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు వచ్చి 2018లో దాన్ని డీక్రిమినలైజ్ చేయాలి అని చెప్పింది. అదే విషయాన్ని దేశవ్యాప్తంగాను మొత్తంలోనూ ఇంప్లిమెంట్ చేయాలి, దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ని కొట్టివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఇదిగో మీరేమనుకుంటున్నారు అని కొన్ని స్టేట్స్ని మరియు సెంటర్ని అడగడం జరిగిందనమాట. వాళ్ళు ఏం చెప్తారన్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆర్టికల్ 21 బెగ్గింగ్ అనేది క్రిమినల్ యాక్టివిటీ. డిపిఎస్పి ప్రకారం గవర్నమెంట్కి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రోల్ ఉంది. సెన్సస్ 2011 ప్రకారం సుమారుగా 4,13,000 మంది బెగ్గింగ్లో ఉన్నారనమాట. సర్కామ్స్టాన్సెస్ వల్ల వాళ్ళు అడుక్కుంటున్నారే కానీ అడుక్కోవడం అనేటటువంటిది ఎవరు కూడా ప్రొఫెషనల్గా భావించరు కదా. అది ఇంకొకటి. అంటే మరి కొంతమంది చిన్నపిల్లల్ని వీళ్ళని బెగ్గింగ్ కావాలని చేపిస్తూ ఉంటారు, మాఫియా. సో దాని మీద యాక్షన్స్ తీసుకోవాలి. అలా కాకుండా డెస్టిట్యూట్స్ వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు, షెల్టర్ హోమ్స్లో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారనమాట. బెటర్గా గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ కల్పిస్తుంది కదా, వాటన్నిటినీ కింద బెనిఫిట్ ప్రొవైడ్ చేసేలాగా చూడండి. అప్పుడు ఎందుకు అడుక్కుంటారు? అది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు? మేఘాలయ అనేటటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ ఉమెన్ ఘాట్ అనేటటువంటి ఈ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ మీద ఒక డ్యామ్ నిర్మించాలి అన్నది ప్రపోజల్ అన్నమాట. అయితే ఒకవేళ ఈ డ్యామ్ కనుక ఇక్కడ నిర్మిస్తే ఎలక్ట్రిసిటీ ఏమో ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఇది మన ఇండియాలోనే క్లీనెస్ట్ రివర్. ఇక్కడ చూడండి, ఇది చిన్న పడవ ఉంటే దాని కింద ఉండే చిన్న రాళ్ళు కూడా, వాటర్ కింద ఉండే చిన్న రాళ్ళతో సహా ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మరి అటువంటి క్రిస్టల్ క్లియర్గా ఉండేటటువంటి వాటర్ అనేటటువంటి దెబ్బతినే అవకాశం ఉంది. అదొక ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్ మేఘాలయలోని ఖాసీ హిల్స్, దీంట్లో ఒక టూరిస్ట్ స్పాట్ అన్నమాట. మరి ఆ టూరిజం అనేటటువంటి దాన్ని లాస్ అవుతామని చెప్పి అక్కడున్న 12 విలేజెస్కి సంబంధించిన వాళ్ళు మాకు ఆ డ్యామ్ వద్దు అన్నట్టుగా ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. గమనించాలండి, డెవలప్మెంట్ అనేటటువంటిది సస్టైనబుల్గా ఉండాలన్నాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని డెవలప్ చేయడానికి హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటున్నారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, కొంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఆ ఏరియా అనేటటువంటిది సాఫ్ట్ ఎకానమీ, టూరిజం అనేది సాఫ్ట్ ఎకానమీ ఇండస్ట్రీ అంటాం. సాఫ్ట్ ఎకానమీ మీద ఉన్నప్పుడు మరి దాన్ని డ్యామేజ్ చేయడం అనేటటువంటిది, ముందుగానే ఈ మేఘాలయలో ఉండేటటువంటి హిల్లీ ఏరియాస్ ఇవన్నీ కూడా ఎకనామికల్గా కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్గానే అంత ప్రాపర్గా లేదు. అలాంటప్పుడు ఆల్రెడీ టూరిజం అనేటటువంటిది డెవలప్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్? అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ ఉమెన్ ఘాట్ అనేటటువంటిది ఎక్కడుంది? మన యొక్క మేఘాలయ. సో ఇండియాలోనే క్రిస్టల్ క్లియర్ లేక్ అని పిలుస్తారనమాట. ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉంటుంది అది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోను ఇంటర్నేషనల్ రిలేషన్లోనూ చదువుకుంటాము. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటున్నాం. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇరాన్ అనేటటువంటిది అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ని లాంచ్ చేసింది అనేది ఐఆర్లోనూ చదువుకుంటాం. సరే, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ప్రస్తుతానికి ఐఆర్కి సంబంధించి ఇరాన్ అనేటటువంటిది న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ని కొత్త వాటిని ప్లేస్ చేయడం అంటే ఏంటి దాని మీనింగ్? వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్ చేయడానికి న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పెంచేందుకోసం న్యూక్లియర్ మెటీరియల్ని ఎన్రిచ్ చేయడం కోసం ఇవి లాంచ్ చేశారు.
కానీ మనం గనుక రీసెంట్గా లాస్ట్ 10 డేస్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండుంటే మనకు అర్థమయ్యి ఉంటుంది. 2018లో యుఎస్ఏ అనేటటువంటిది న్యూక్లియర్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసిందని. అసలు ఆ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు? 2015లో మనకి ఇరాన్ అనేటటువంటిది 6 దేశాలు ఇరాన్ కలిసి JCPOA అనేటటువంటిది జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ట్రంప్ ఉన్నప్పుడు 2018లో దీని నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని జో బైడెన్ వచ్చిన తర్వాత 2021లో మళ్ళీ మేము జాయిన్ అవుతాము, దానికి సంబంధించి నెగోషియేషన్స్ చేపడదాము అంటున్నారు. మరి ఇరాన్ వచ్చేటప్పటికి సరే చేపడదాం, కానీ మీరు లిఫ్ట్ ది శాంక్షన్స్ని తీసేయండి, మా మీద మీరు వేసినటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ అవి తీసేయండి. యుఎస్ఏ ఏమంటుందంటే ముందు ఈ 2018లో మేము దీన్ని బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే న్యూక్లియర్ గైడ్లైన్స్ పాటించలేదో మీరు ఆ గైడ్లైన్స్కి వెనక్కి వచ్చేసేయండి. ఫస్ట్ మీరు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి కానీ ఆ న్యూక్లియర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు కాంప్లయన్స్ అంటే మేము ఏదైతే 2015 అగ్రిమెంట్లో అనుకున్నాం దానికి ముందు మీరు రండి. వాళ్ళ ఇరాన్ ఏమో లేదు ముందు మీరు శాంక్షన్స్ తీసేయండి, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి రీసెంట్గానే ఈ 2 దేశాలు కలిసి వియన్నా అనేటటువంటి దాంట్లో ఆ ప్రాంతంలో 2 దేశాలు కలిసి మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఇరాన్ అనేది అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ని లాంచ్ చేసింది. అంటే ఏంటి చూడాలి. అడ్వాన్స్డ్ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ ఏం చేస్తాయంటే యురేనియం 235 అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎన్రిచ్ చేస్తూ వెళ్తాయి. ఎన్రిచ్మెంట్ మామూలుగా అయితే న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలంటే యురేనియం రా మెటీరియల్ని 4 నుంచి 5% ఎన్రిచ్మెంట్ చేస్తే సరిపోతుంది. ఎన్రిచ్మెంట్ అంటే ప్యూరిటీ పర్సంటేజ్ అని చెప్పి ఉన్నటువంటి దీంట్లో 4 to 5% యురేనియం 235 ఉంటే చాలన్నమాట. ఇది న్యూక్లియర్ పవర్కి సరిపోతుంది. కానీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది 90% రీచ్ అవుతేనే దాన్ని న్యూక్లియర్ బాంబ్గా తయారు చేసుకోవచ్చు. అంటే న్యూక్లియర్ ఎనర్జీ కోసమైతే ఎన్రిచ్మెంట్ లెవెల్స్ మినిమంగా ఉన్నా సరిపోతుంది. న్యూక్లియర్ బాంబ్ని ఆర్ న్యూక్లియర్ వెపన్ని తయారు చేయాలి అంటే ఎన్రిచ్మెంట్ లెవెల్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉండాలి, అప్పుడే న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తాం. సో ఈ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ అనేటటువంటివి ప్లేస్ చేయడం జరిగింది అన్నారు. మరి మేమేమో ఒకవైపు పీస్ టాక్స్ అంటుంటే మరి ఇరాన్ ఎందుకు ఇలా చేస్తుంది అని అన్నారు. అంతే, ఇలా ఇరాన్ అన్వీల్ చేసిన కొన్ని గంటల సమయంలోనే ఏం జరిగిందో చూద్దామా. ఇదిగో అసలు ఈ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ని ఇరాన్లోని నతాన్స్ అన్న ప్రాంతం, ఇది అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సైట్ అన్నమాట. అండర్ గ్రౌండ్లో ఉంటుంది. దీంట్లో ఉండే కంప్యూటర్స్ వాటిని బ్లాక్అవుట్ చేయడం జరిగింది, హ్యాక్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ గ్రూప్ మొసాద్ అంటారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ గ్రూప్ అన్నమాట మొసాద్. ఈ మొసాద్ అనేటటువంటి గ్రూప్ అనేటటువంటిది మేమే సైబర్ అటాక్ జరిపాం దాని మీద అన్నారు. చూడాలి, వీళ్ళేమో డీల్ చేసుకుందాం అనుకున్నారు, అంతలోపు ఇరాన్ ఏమో వీటిని లాంచ్ చేయడం. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నతాన్స్ న్యూక్లియర్ సైట్ మీద సైబర్ అటాక్ జరగడము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. మరి లింక్ లేకుండా ఇండిపెండెంట్గా జరుగుంటాయా? లేదు. ఇజ్రాయెల్ యుఎస్ఏ 2 క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డీల్ చేసుకోవడానికి బెటర్గా ఉండాలి, అంతేనా కాదా? ఏదైతే న్యూక్లియర్ డీల్ అనుకున్నారో దానికోసం ప్రయత్నించాలి, కానీ ఎస్కలేషన్ ఇంకా వాటిని పెద్దది చేసుకుంటూ వెళ్ళకూడదు. 2 దేశాలు కూడా 2 దేశాలకి మంచిది, ఎందుకంటే వెస్ట్ ఏషియాలో అక్కడ పీస్ ప్రాసెస్ రావాలన్నా, ఇరాన్కి న్యూక్లియర్ శాంక్షన్స్ ఏవైతే వేశారో అవి పోవాలన్నా సరే ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్షియన్ వాటర్ మార్స్ అనేటటువంటి గ్రహం మీదకి నాసా అనేటటువంటిది ఇప్పటికే ఎన్నో రోవర్స్ని పంపించింది. వాటిలో ఒక ఇంపార్టెంట్ రోవర్ క్యూరియాసిటీ అనేది ఆ రోవర్ పేరు. ఈ క్యూరియాసిటీ రోవర్లో కెమ్కామ్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్, కెమికల్స్ని వాటిని మ్యాప్ చేయగలిగేటటువంటి కెమెరా ఉంది, కెమ్కామ్ అంటారు. మరి ఈ పర్టికులర్ ఇదిగో మార్స్ మీద వాటర్ ఒకేసారి మాయమైపోలేదు, స్లోగా ఒకసారి డిసపియర్ అయిపోవడం ఇలాగ వచ్చాయి. 3 బిలియన్ సంవత్సరాల క్రితం పూర్తిగా కంప్లీట్గా మాయమైపోయింది అంటే అక్కడ లేకుండా పోయింది, ఒకేసారి వాటర్ అనేటటువంటిది కనుమరుగవ్వలేదు అక్కడ అని చెప్పి దీని యొక్క అనాలిసిస్ చెప్పింది. ఒక్కసారి ఈ క్యూరియాసిటీ రోవర్ అంటే ఏంటి, దానికి సంబంధించి దాని యొక్క పని ఏంటో చూసేద్దామా.
చూడండి, నాసా ద్వారా లాంచ్ చేయబడినటువంటిది అనమాట. దీంట్లో రోబోటిక్ ఆర్మ్, అది డిగ్ చేయగలదు. ఈ ల్యాండ్ ఏదైతే సాయిల్ ఉంటుందో దాని లోపల డిగ్ చేయగలదు. లేజర్స్ అనేటటువంటివి ఉంటాయి. 23 ఫీట్ అడుగుల దూరం వరకు ఉన్నటువంటి సాయిల్ని ఇది స్కాన్ చేయగలదు. కలర్ కెమెరాసు, యాంటన్నా, మన దానికి సిగ్నల్ తీసుకోవడానికి, వాటికి న్యూట్రాన్ డిటెక్టార్ అనేటటువంటిది, ప్లూటోనియం, అది నడవడానికి పవర్ ఉండాలి కదా, దానికి ప్లూటోనియం పవర్ హౌస్, మినరల్ డిటెక్టార్ అనేటటువంటిది ఉంది. కెమిస్ట్రీ ల్యాబ్, కెమ్ ల్యాబ్ అంటారు, చిన్న డబ్బా లాంటిది, రేడియేషన్ని డిటెక్ట్ చేయడం, వెదర్కి సంబంధించిన డేటాను పంపించడానికి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. నాసాకు సంబంధించి క్యూరియాసిటీ రోవర్ రీసెంట్గా పర్సీవరెన్స్ అనే ఇంకొక రోవర్ని కూడా పంపించింది. ఇది దానికి ముందు పంపించున్నటువంటిది అనమాట. 2014లో క్యూరియాసిటీ అనే రోవర్ని పంపించున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది, మావోయిజం దాని రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా జరిగినటువంటి మావోయిస్ట్ అటాక్కి సంబంధించినటువంటిది అనమాట. మనకి అసలు నక్సలిజం ఏ విధంగా ఎవాల్వ్ అయింది, ఏంటి, ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేటటువంటిది ఇప్పుడు ఏ విధంగా మారింది అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని జస్ట్ ఒకసారి చూసేద్దాం. సరే, ఇక్కడ చూడండి, నక్సలిజం రష్యన్ రెవల్యూషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ నక్సలిజం అనేటటువంటిది రావడం జరిగింది. మనకి నక్సలిజం అనేటటువంటి పదం అసలు ఆవిర్భవించక ముందే వైలెంట్ కమ్యూనిస్ట్ మూమెంట్స్ అనేటటువంటివి ఇక్కడ జరిగాయి. పీజెంట్ మూమెంట్స్లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయన్నమాట. రష్యన్ రెవల్యూషన్, దానికి కాల్ మార్క్స్ అనేటటువంటి వ్యక్తి, సో మార్క్సిజం అని కూడా ఎందుకంటారంటే మార్క్స్ యొక్క ఫిలాసఫీ కాబట్టి అని. సో మార్క్స్ ఫిలాసఫీ అనేటటువంటిది ఫాలో అవుతారు. సరే, మనకి 1942లో జరిగినటువంటి తెబాగా మూమెంట్ కానివ్వండి, తెబాగా మూమెంట్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో, అదే మనకి 1946 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ మూమెంట్. సో వీటన్నిటిలోనూ ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. స్లోగా మరి ల్యాండ్ రిఫార్మ్స్ అన్నారు, కానీ ల్యాండ్ రిఫార్మ్స్ ఏమో సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. 1961లో వెస్ట్ బెంగాల్లో సిపిఐ అనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది ఫామ్ అయింది 1920లో అనమాట. ఈ సిపిఐ అనేది కిసాన్ సభలని వీటిని నిర్వహించడం జరిగింది. 1964లో అప్పుడున్నటువంటి ఫిలాసఫీ, మనకి 1962లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటి దీని రిలేటెడ్గా సిపిఐ 2 గ్రూప్స్గా విడిపోయింది. ఒకటి సిపిఐ అని, సిపిఐఎం, మావో అంటారు. సిపిఐ మావో ఫిలాసఫీ ఫాలో అయ్యే వాళ్ళు. సరే, అలా ఉన్న సందర్భంలో 1967 మార్చి 3న నక్సల్బరీ, వెస్ట్ బెంగాల్లోని మన డార్జిలింగ్ ప్రాంతంలో ఉండే నక్సల్బరీ అనే ప్రాంతంలో మనకు అక్కడ ఉండేటటువంటి పిజెంట్స్ కొంతమంది అక్కడున్న జమీందారుల మీదకి రివోల్ట్ చేశారనమాట. దాన్ని నక్సల్బరీ ఇన్సిడెంట్ అంటారు. మరి దానికి ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది, ఎస్పెషలీ చైనా యొక్క సపోర్ట్ ఉంది అని బిలీవ్ చేస్తారు. సరే, 1968లో ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఫామ్ అయింది. ఆ తర్వాత 1969లో సిపిఐఎంఎల్, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అనేటటువంటి పార్టీ ఫామ్ అవ్వడము. ఆ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ మళ్ళీ 2 గ్రూప్స్గా విడిపోవడము. సిపిఐఎంఎల్, పిడబ్ల్యూజీ, పీపుల్స్ వర్కింగ్ గ్రూప్ అని, ఎంసీసీ అని ఇలాగా. సో ఆ తర్వాత ఫైనల్గా 2004లో సిపిఐ మావోయిస్ట్, ఈ చిన్న గ్రూప్స్ ఇవన్నీ కలిసి సిపిఐ మావోయిస్ట్ అనే గ్రూప్గా ఫామ్ అయ్యాయి. దీన్ని ఇండియాలో బ్యాండ్ ఆర్గనైజేషన్గా పరిగణిస్తాము. బ్యాండ్ ఆర్గనైజేషన్, నక్సల్ ఆర్గనైజేషన్గా పరిగణిస్తాము. మనకి సిపిఐఎం ఇవి 2 లీగల్ ఆర్గనైజేషన్స్ అండి. బ్యాండ్ ఆర్గనైజేషన్గా దీన్ని పరిగణిస్తాం. అయితే గత కొద్ది సంవత్సరాలుగా మనకి 2010లో అప్పుడున్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ నక్సలిజం అనేటటువంటిది బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్గా పేర్కొనడం జరిగింది. 2010లో నక్సలిజం అనేటటువంటిది బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్గా పేర్కొనడం జరిగింది. బట్ దానికంటే ముందు నుంచే ఈ నక్సలిజంని ఎదుర్కోవడానికని చెప్పేసి ఎన్నో రకాల చర్యలు చేపడుతూ వచ్చారు. కానీ ఫస్ట్ ఇనీషియల్గా ఏమో ఇది ఓన్లీ సెక్యూరిటీ ఇష్యూగా చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత స్లోగా డెవలప్మెంటల్ ఇష్యూ అని చెప్పేసి సెక్యూరిటీ ప్లస్ డెవలప్మెంటల్ ఇష్యూ రెండింటినీ కంబైన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఈ కంటెక్స్లో అక్కడ వాళ్ళు ఉండగలుగుతున్నారు అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు పిజెంట్స్కి మేము సపోర్ట్ చేస్తాము, రైతులకి లేదా ట్రైబల్స్కి సపోర్ట్ చేస్తాము అంటే ఇండియాలో ఎన్నో రకాల మీన్స్ ఉన్నాయి. మనకి పొలిటికల్ పార్టీని స్థాపించవచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, పీస్ఫుల్ మూమెంట్ని జరపచ్చు. కానీ
నక్సలిజం అనేది ఆర్మ్డ్ రెబీలియన్, ఆర్మ్డ్ వైలెంట్ స్ట్రగుల్కే ఇది మనకి మొగ్గు చూపుతుంది అనమాట. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది పీస్ఫుల్ స్ట్రగుల్స్ చేయొచ్చు, అవునా కాదా? పీస్ఫుల్ స్ట్రగుల్స్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. పొలిటికల్గాను వాయిస్ వినిపించడానికి ఎన్నో రకాలమైన ఉన్నాయి. ఆర్మ్డ్ స్ట్రగుల్ ప్లస్ ఇన్నోసెంట్ పీపుల్ని చంపడము ఇలాగ చేయడంతో చాలా వరకు రీసెంట్గా నక్సలిజం యొక్క ప్రాబ్లం తగ్గిపోతూ వస్తుంది. ఇంపార్టెంట్ లీడర్స్ చనిపోవడము, కొంతమంది సరెండర్ అయిపోవడము, స్లోగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెరిగే కొద్దీ లోకల్స్ సపోర్ట్ తగ్గిపోవడము, వీటితో మా ఉనికిని చాటుకోవాలి, మేము ఉన్నాము, మా ఉనికిని చాటుకోవాలి అన్నట్టుగా ఈ నక్సల్స్ అనేటటువంటిది ఇప్పుడు ఈ చర్యను చేపట్టడానికి రీసెంట్గా మనకి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటిది ఏదైతే ఉందో అది మా ఉనికిని మేము ఉన్నాము అని చూపించుకోవడానికి చెప్పినట్టుంది. సో స్లోగా నక్సల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. ఈ కంటెక్స్లో వే ఫార్వర్డ్ ఏంటి? ఇంకా బెటర్గా అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టడము, సెక్యూరిటీ వైజ్గా టైటన్ చేయడము, ఇవన్నీ చేయగలగాలి. అంతేనా? నెక్స్ట్ ఆర్టికల్ వ్యాక్సిన్స్. చాలా రాష్ట్రాలు అనేవి ఇదిగో మాకు వ్యాక్సిన్స్ కొరత ఉంది అని చెప్తున్నాయి. ఒడిస్సా కానీ ఏపీ కానీ చాలా రాష్ట్రాల్లో మాకు వ్యాక్సిన్స్ ఇవ్వడానికి కెపాసిటీస్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, మేము అన్ని రకాలుగా చేసుకోగలుగుతాం, కానీ మాకు వ్యాక్సిన్ సప్లై లేదు. ఎవరు చేయాలి వ్యాక్సిన్ సప్లై? సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిదే ప్రొక్యూర్ చేసుకొని ప్రస్తుతానికి మనకి 3 వ్యాక్సిన్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఒకటి కోవిషీల్డ్ అనేటటువంటిది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, అవునా? ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జనవరిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దాంతో దాని కెపాసిటీ కొంత తగ్గింది. భారత్ బయోటెక్ అనేటటువంటి తయారు చేసేటటువంటి కోవాక్సిన్, దానికి అప్రూవల్ ఇచ్చారు, కానీ దాని కెపాసిటీ ఇంకా లిమిటెడ్గా ఉంది. రీసెంట్గానే స్పుత్నిక్, రష్యాకు సంబంధించినటువంటి స్పుత్నిక్ వ్యాక్సిన్కి స్పుత్నిక్ 5 అప్రూవల్ ఇచ్చారు, కానీ ఆ తయారయ్యే టైంకి జూలై పడుతుంది. సో ఇప్పుడున్నటువంటి దీంట్లో ఈ 3 ప్రస్తుతానికి మనం ఇస్తున్నవైతే ఈ 2 పైనున్నవి 2 అప్రూవల్ వచ్చింది, కానీ దీనికి ఇంకా ఇది తయారవ్వలేదు. సరే, ఇలాంటి కంటెక్స్ట్లో వ్యాక్సినేషన్ యొక్క ఇప్పుడు కోవిడ్-19 యొక్క కేసెస్ బాగా భారీగా పెరుగుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో వ్యాక్సినేషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని పెంచాలి, వ్యాక్సినేషన్ యొక్క స్టోరేజ్ని, ప్రొక్యూర్మెంట్ని పెంచుకోగలగాలి, అవునా? సో మనము చాలా ఎక్స్పోర్ట్స్ చేసాం వ్యాక్సిన్స్ని. ఎక్స్పోర్ట్స్ చేయడంలో ఏమీ తప్పులేదు, ఎందుకంటే వ్యాక్సినేషనలిజం కాదు కదా, మన దేశస్తులకే ఉండాలి అని కాదు కదా, వేరే వాళ్ళకి కూడా ఉండాలి. ప్లస్ ఇండియా అనేది ఒక ఫార్మా హౌస్ లాగా ఉంది. సో అలాంటి టైంలో మనం వ్యాక్సిన్స్ని అమ్మకుండా వేరే దేశాలకు ఉండలేం, కానీ మన దేశాన్ని పక్కన పెట్టి కాదు, అవునా కాదా? గిఫ్ట్గా ఇచ్చాం చాలామందికి, ఇలా అన్నీ చేసాం, మంచిదే. ఇప్పుడున్నటువంటి టైంలో మరి ఎంత వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, వాటిని ఇండియాలో ఉన్న వాళ్ళకి సప్లై చేయడం. కేసులు పెరుగుతూ ఉన్నాయి, మోర్టాలిటీ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి, కాబట్టి సెకండ్ వేవ్ అంటున్నాం. పీపుల్ కూడా మొగ్గు చూపుతున్నారు వ్యాక్సిన్ తీసుకోవడానికి, అది చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే తీసుకున్న వాళ్ళలో ఏమన్నా కేసెస్ వస్తున్నాయా, తీసుకున్నాక ఎంత ఇంపాక్ట్ ఉందన్నది కూడా ప్యారలల్గా స్టడీ చేసుకుంటూ రావాలి, అంతేనా? నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి ఒక ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరిగింది. ట్రిబ్యునల్స్ రీఫార్మ్ ఆర్డినెన్స్ 2021 అన్నటువంటి దాన్ని పాస్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. పార్లమెంట్ అనేటటువంటిది లేదా లెజిస్లేచర్ అనేటటువంటిది మనకి చట్టసభల్లో లేనప్పుడు ఎగ్జిక్యూటివ్ ద్వారా పాస్ చేసే చట్టాన్ని ఆర్డినెన్స్ అని పిలుస్తాం. అందుకే దాన్ని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అని కూడా పిలుస్తాము. సరే, మరి ఇక్కడ పాస్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏంటో, దానికి సంబంధించిన విషయాలు ఏంటో చూసేద్దామండి. ఫస్ట్ చూడండి, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021. దీంట్లో 9 చట్టాలకు సంబంధించినటువంటి అపీల్ చేసుకునే బాడీస్ని హైకోర్ట్సే చూసుకుంటాయి, వాటి యొక్క అపీల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఫిల్మ్ సర్టిఫికేషన్ అథారిటీ, అపెలేట్ అథారిటీ అని ఉందా, దాని బదులు ఏదైనా అపీల్ చేసుకోవాలంటే హైకోర్టుకి వెళ్తారు అని చెప్పారు. అంటే మల్టిపుల్ అపెలేట్ బాడీస్ లేకుండా ఉండేలాగా ఈ విధంగా చేయడం అన్నమాట. ఫినాన్స్ చట్టం 2017 కింద ట్రిబ్యునల్స్కి సంబంధించి కొన్ని మార్పులు ఇంట్రడ్యూస్ చేశారు. వాటికి సంబంధించి వివిధ రకాల ట్రిబ్యునల్స్, వాటికి సంబంధించిన చైర్పర్సన్స్, మెంబర్స్కి సంబంధించిన అపాయింట్మెంట్ కండిషన్స్లో మార్పులు చేశారు. చూడండి, చైర్మన్కి సంబంధించి అయితే 4 సంవత్సరాల పదవీ కాలం లేదా ఆ వ్యక్తికి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు. అదే మెంబర్స్ అనుకోండి, 4 సంవత్సరాల పదవీ కాలం లేదా వాళ్ళకి 67 సంవత్సరాలు వచ్చేంత వరకు. అలా యూనిఫామ్ రూల్స్ తీసుకొని రావడం.
9 వాటిలో ఏమన్నా హైకోర్టే చూసుకుంటుందన్నాం. వాటిలో చూడాలి సినిమాటోగ్రాఫ్ చట్టము, అందుకే ఇందాక ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పలేట్ బాడీ అన్నాం. దాని కింద ఎవరు చూసుకుంటారు? హైకోర్టే చూసుకుంటుంది. కాపీరైట్ చట్టం అని, కస్టమ్స్ చట్టము, పేటెంట్స్ చట్టము, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం, ఇలాగా 9 చట్టాల కింద ఉండేటటువంటి అప్పలేట్ బాడీస్కి ట్రిబ్యునల్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సింపుల్గా అండి, గవర్నమెంట్ అనేటటువంటిది ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండాలి, ఏ విధంగా ప్రాసెస్ని సింప్లిఫై చేయాలి, అప్పీల్ చేసుకునే మెకానిజంని ఏ విధంగా చేయాలి అని. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, హైకోర్ట్స్కి అప్పీల్ చేసుకోవాలన్నారు. మరి అక్కడ డిలే ఉంది కదా, ప్రాబ్లం అక్కడ ఉంది. హైకోర్ట్స్కి అప్పీల్ చేసుకోవచ్చు, బాగుంది, మంచిదే. కానీ ఆ హైకోర్ట్స్ అనేటటువంటిది పెండింగ్లో ఉన్నాయి కదా దాంట్లో కోర్ట్స్లో, మరి వాటిని ఎలా డీల్ చేయాలి? సో ఓవరాల్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చాలా వరకు మరి హైకోర్ట్స్ వీటిలో కేసెస్ అనేటటువంటి పెండింగ్లో ఉండడానికి రకరకాల కారణాల్లో అపాయింట్మెంట్స్ డిలే అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. సో ట్రిబ్యునల్ రిఫార్మ్స్కి జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ చైనా అనేటటువంటిది అలీబాబా అనేటటువంటి దీని కింద జాక్మా, అతనికి సంబంధించిన అలీబాబా కంపెనీ యాంట్ గ్రూప్ అంటారు. సో దాని మీద ఫైన్ విధించడం జరిగింది. $2.8 బిలియన్ ఫైన్ విధించడం జరిగింది. కానీ వాళ్ళ కంపెనీకి వచ్చేటటువంటి దాంట్లో అది చాలా తక్కువ మొత్తం కాబట్టి వాళ్ళు ఏమనుకుండా కట్టేశారనమాట. ఎందుకు విధించినట్టు ఇంతకీ? అదొక కామర్స్ కంపెనీ. సో వాళ్ళ ఓవరాల్ మార్కెట్ షేర్ దానికి చాలా ఎక్కువ ఉంది. సో మీరు చిన్న కంపెనీస్ని సరిగా రాకుండా చేస్తున్నారు. మార్కెట్ డామినెన్స్ వెరీ ఇంపార్టెంట్ పదం అండి. ఇండియాలో కూడా దీన్ని మనం వాడుతూ ఉంటాం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం కింద. సో మార్కెట్ డామినెన్స్ అంటాం. మార్కెట్ని పెద్ద కంపెనీస్ డామినేట్ చేయడము. సో మీరు మార్కెట్ని డామినెన్స్ చేస్తున్నారని చెప్పి ఫైన్ని విధించారు. సరేలే మేము కడతాము అన్నట్టుగా అన్నారు. అయితే అసలు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? రీసెంట్గా అలీబాబా, ఈ జాక్మా చైనాలో ఉండేటటువంటి ట్యాక్సేషన్ విధానము, రెగ్యులేషన్ విధానం మీద చైనీస్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ముందు నుంచి కూడా ప్రైవేట్ కంపెనీలు ఎంత పెద్దవైనా సరే గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి అన్నది చైనా యొక్క ఇండైరెక్ట్ పాలసీ అన్నమాట. ఆ కంటెక్స్లో కూడా దీన్ని మనం చూడొచ్చు. రీసెంట్గా ఆయన కనిపించట్లేదని కూడా కొంత కాంట్రవర్సీ కూడా జరిగింది, మీకు గుర్తుండుంటే, రైట్? సో ఇది మార్కెట్ డామినెన్స్ అనే పదం చదువుకోండి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ 8 ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. ఒకే మంత్లో 8 ఫేజెస్లో ఎలక్షన్ని కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో 4వ ఫేజ్లో వైలెన్స్ జరిగింది. ఆ వైలెన్స్ జరుగుతున్నటువంటి కంటెక్స్లో 5 మంది చనిపోయారన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ సి. ఇక్కడ మనకి అసలు ఎలక్షన్ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది? ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మనకి ఓవరాల్గా దీనికి సంబంధించిన అథారిటీ, అవునా కాదా? సో ఒకసారి ఆ ప్రాసెస్ చూద్దాం, చూడండి. ఆర్టికల్ 324 దీని కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేపట్టాలి. దానికని సంబంధించి అది నోటిఫికేషన్ జారీ చేస్తుంది, అవునా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు, MCC, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎన్ఫోర్స్ చేస్తారు, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. RPA చట్టము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం కింద. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కంటూ ఒక లీగల్ ప్రొవిజన్ అనేటటువంటిది లేదు. బట్ RPA, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం, వీటి కింద దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. సరే, బాగుంది. మరి ఎలక్షన్ కమిషన్ అనేది ఒకవేళ పొలిటికల్ పార్టీస్, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది, పొలిటికల్ పార్టీస్కి, మరి క్యాండిడేట్స్, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న క్యాండిడేట్స్కి. సో వాళ్ళిద్దరూ కనుక ఈ కోడ్ వైలేషన్ చేస్తే వాళ్ళని అడగచ్చు ఎందుకు ఇలా చేసావని, లేదా డైరెక్ట్గా ఫైన్ కూడా విధించవచ్చు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూడండి, పొలిటికల్గా చాలా విచ్ఛిన్నమైనటువంటి స్టేట్ అయిపోయింది అది. సో అక్కడ ఏమన్నారు, స్టేట్ పోలీసులను లేకుండా మీరు ఓన్లీ సెంట్రల్ ఫోర్సెస్ని ఎందుకు పెట్టారు అని గో బ్యాక్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అలాగ నినాదాలు చేస్తున్నప్పుడు అక్కడ గొడవలు జరిగాయి. చూడండి, ఘెరావో సెంట్రల్ ఫోర్స్ అంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని మరి వాళ్ళ మీద అటాక్స్ జరిగాయి కాబట్టే జరిగింది. కావాలని మమతా బెనర్జీ ప్రజల్ని రెచ్చగొట్టింది అని చెప్పి మన హోమ్ మినిస్టర్ చెప్తుంటే, లేదు వాళ్ళే డివిజివ్ పాలిటిక్స్ ప్లే చేస్తూ కావాలని స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫోర్సెస్ని అలో లేకుండా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని పెట్టి వీళ్ళేమో ప్రచారానికి ఈజీగా వెళ్తూ మమ్మల్నేమో ఎక్కడ అన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి
స్టేట్కి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్ సీఎం వీళ్ళు చెప్తున్నారనమాట. ఏదేమైనప్పటికీ ఇక్కడ వైలెన్స్ జరుగుతూ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్కి సంబంధించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పదవిలో ఉన్న వాళ్ళనేమో కమ్యూనల్గా ఎంత డివిజివ్గా వాళ్ళు ఏ కమెంట్స్ చేసినా వాళ్ళకి నోటీసులు జారీ చేసి వదిలిపెట్టడము, మిగిలిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడము, ఇలాంటి వాటి వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫంక్షనింగ్ మీదే క్వశ్చన్ వస్తుందండి. ఇంతకుముందు మన నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్రిమినేట్ చేస్తుంది అని చెప్పి క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో చూడండి, ఇప్పుడు మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాస్గా ఉంది అన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఒక మూల స్తంభం లాంటిది డెమోక్రసీకి. ఎందుకంటే ఎలక్షన్స్ మీద నమ్మకం ఉండాలి అంటే ఎలక్షన్స్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ మీద నమ్మకం ఉండాలి. దాని మీదే నమ్మకం పోతే అప్పుడు బెటర్గా ఉండదు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్గా ఉండాలి. అది ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి లోన్ కాకుండా ఉండాలి. కానీ మనం ప్రాక్టికల్గా ఇప్పుడు మనం చూస్తుంటే వివిధ రాష్ట్రాల్లో కానీ ఓవరాల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద కానీ చాలా వరకు క్రిటిసిజం వస్తుంది. మరి దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, దాని మీద ఉన్నటువంటి ట్రస్ట్ డెఫిసిట్ని ఏ విధంగా పోగొట్టాలి, అది ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా ఇండియా యుఎస్ఏ మధ్యలో ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈ పర్టికులర్ దీనికి సంబంధించి ఒక గొడవ జరుగుతూ ఉంది. ఒక గొడవ అంటే ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఏంటి ఆ ఇష్యూ, దానికి సంబంధించిన విషయాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందామండి. రీసెంట్గా మనకి యుఎస్ నేవీకి సంబంధించినటువంటి యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ అనేటటువంటి షిప్ అనేటటువంటిది మన యొక్క ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉందా ఇక్కడి వరకు వచ్చింది. సో ఇక్కడి వరకు వచ్చి మా యొక్క షిప్ ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మేము ఇండియా చేస్తున్నటువంటి క్లెయిమ్స్ కరెక్ట్ కాదు, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటటువంటిది ఉండాలి. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కోసం మేము ఇక్కడికి కావాలనే వచ్చాము అని చెప్పేసి యుఎస్ఏ యొక్క నేవీ అఫీషియల్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. వాళ్ళు రావడం ఒక విషయం, వాళ్ళు వచ్చినందుకు అది ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది అలా రావడం. కానీ వాళ్ళు రావడము వచ్చి అఫీషియల్గా ఇండియా ఇలా రావద్దంది కాబట్టి మేము వెళ్ళాము, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి కాబట్టి అని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు గొడవైంది, రైట్? సరే, అసలు గొడవ ఏంటి అంటే ఇండియా ఏమంటుందంటే ఇప్పుడు మీరు కనుక మా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే మా పర్మిషన్ తీసుకోవాలి కదా, అది కమర్షియల్ షిప్ కాదు కదా, డిఫెన్స్కి సంబంధించినప్పుడు మీరు మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నారు. అయితే యుఎస్ఏ ఏమంటుందంటే ఇదిగో ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం అన్క్లాజ్ అనేది ఉంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనేది ఉంది, ఇది ఇంటర్నేషనల్ చట్టం కదా. యుఎస్ఏ దీన్ని రాటిఫై చేయలేదండి. యుఎస్ఏ పేరుకు మాత్రమే ఇంటర్నేషనల్ లా అది ఇదని చెప్తుంటుంది, కానీ అదేం రాటిఫై చేయలే. అన్క్లాజ్ అనే దాన్ని రాటిఫై చేయలే, మనం రాటిఫై చేసాం, మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఏంటంటే ఇది మన కోస్టల్ ఏరియా. ఇక్కడి నుంచి మొదటి 12 నాటికల్ మైల్స్ని క్యాపిటల్ ఎం అనేదంతా సూచిస్తారండి. మొదటి 12 నాటికల్ మైల్స్ని టెరిటోరియల్ ఏరియా, ఎక్స్క్లూజివ్గా మన కంట్రీకే రైట్స్ ఉంటాయి దీని మీద. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక 12 అంటే ఓవరాల్గా 24 నాటికల్ మైల్స్ని కంటిగ్యూస్ జోన్ అని, ఇక్కడి నుంచి బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ ప్రాంతంలో ఎకనామిక్ రైట్స్ అన్నీ కూడా మనకే ఉంటాయి. ఏ కంట్రీ యొక్క ఈఈజెడ్ అయితే ఆ కంట్రీకి ఉంటాయి. యుఎస్ఏ ఏమంటుందంటే మీ యొక్క టెరిటోరియల్ వాటర్లోకి మేము రాలేదు కదా, మేము వచ్చింది మీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి, అప్పుడు మీ దగ్గర కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఇది ఎందుకు చెప్పింది? చైనా అనేటటువంటిది ఇక్కడ ఉంది. ఈ చైనా అనేది సౌత్ చైనా సీలో ఇక్కడికి ఎవరన్నా రావాలంటే మా పర్మిషన్ తీసుకోవాలి అంటుంది. సో అప్పుడు దానికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనకు కూడా ఇదిగో నువ్వైనా సరే నాకు ఒకటే అన్నట్టుగా చెప్పడానికి ఇలా చేసింది. కానీ ఇండియా ఏమో ఇలా వచ్చినప్పుడు మా కన్సెంట్ తీసుకోవాలి అని, కానీ అన్క్లాజ్ కింద చూస్తే 12 నాటికల్ మైల్స్ అయితే పర్మిషన్ ఉండాలి, ఈజెడ్లో పర్మిషన్ అక్కర్లేదు. బట్ ఇండియా అనేది క్లెయిమ్ చేస్తుంది, అది యుఎస్ఏది. సో ఇద్దరూ కూడా ఒక్కొక్కలాగా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు, అందుకే ఇక్కడ గొడవ జరుగుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాలండి, మొన్నటి దాకా యుఎస్ఏ ఏమంది, క్వాడ్ అనే గ్రూపింగ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి అంది. ఇప్పుడు వచ్చేసి మన యొక్క
ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఎంటర్ అవ్వడాన్ని ఇండియా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎప్పుడూ కూడా యుఎస్ఏ తన ఓన్ ఇంట్రెస్ట్ తను చూసుకుంటుంది, తన గ్రూప్ ఆఫ్ పీపుల్ కంటే కూడా, తన అల్లీస్ ఎవరనే దానికంటే కూడా తన ఇంట్రెస్ట్ తాను చూసుకుంటుంది. సో ఇప్పుడు మనము రష్యాని వీళ్ళందరినీ వదిలిపెట్టి యుఎస్ఏ వెనకాల తిరుగుతూ ఉంటే లాస్ట్కి ఏమవబోతుంది అన్నదానికి ఇది ఒక సూచికలాగా మనం చెప్పుకోవచ్చు. యుఎస్ఏకి మనకు అది ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, చైనాకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. చైనాని మనం ఎదుర్కోగలము ఆర్ చైనాని కౌంటర్ చేయడానికి మనం ఎంతో కొంత యూజ్ అవ్వగలం కాబట్టి యుఎస్ఏ అనేటటువంటిది మనకు సపోర్టివ్గా ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఇక్కడ చూడండి, నువ్వైనా ఒకటే ఎవరైనా ఒకటే, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అని చెప్పేసి వాళ్ళ షిప్ వచ్చింది. మొన్న ఇదిగో అండమాన్ నికోబార్లో ఉండే ఇక్కడికి ఈజెడ్లోకి చైనా వాళ్ళ షిప్ వస్తే మన నేవీ దీన్ని తరిమి కొట్టింది. అదే ఇప్పుడు యుఎస్ఏ షిప్ని తరిమి కొట్టగలమా? చేయగలమా? అలాగా చేయలేము. సో ఆ కంటెక్స్లో మరి ఏ విధంగా యుఎస్ఏతో రిలేషన్షిప్ ఉండాలి స్ట్రాటజిక్గా, ఇవి చూసుకోవాల్సిన విషయం. ఇది సాల్వ్ అయిపోయింది, డిప్లొమాటిక్గా మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటారు, ఇదేం కొత్త విషయం కాదు. కానీ వాళ్ళు వచ్చి అఫీషియల్గా అందరికీ తెలిసేలాగా గ్లోబల్గా ఇదిగో వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము వెళ్ళాము అనడమే అక్కడ కాంట్రవర్సీ అయింది. నార్మల్గా ఉండుంటే వేరేలా ఉండేది. వాళ్ళు వద్దన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క క్లెయిమ్ని కౌంటర్ చేయడం కోసం వెళ్ళామన్నారు కాబట్టి ఇది కాంట్రవర్సీ అయింది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్, దీని మీద మనం ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేశామండి. ఇండియా మరియు పాకిస్తాన్ రిలేషన్షిప్ ఎలా ఉంది, వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా డెవలప్ అవుతూ ఉంది, 2019 నుంచి రిలేషన్షిప్ అనేది క్లియర్గా లేదు, ఇదంతా మనకు తెలుసు. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న ప్లేలిస్ట్లో అది ఉంటుందన్నమాట, రైట్? సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి అంటే బ్యాక్ ఛానల్ అంటే డైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ ఇవి రెండు ఎంగేజ్ అవ్వడంతో పాటు బ్యాక్ ఛానల్ అంటే ఇంకో కంట్రీ యొక్క సపోర్ట్ ఆర్ వివిధ గ్రూప్స్తో ఇండైరెక్ట్గా టాక్స్ ఇవన్నీ జరపడం. సో అలాంటి బ్యాక్ ఛానల్ టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. యూఏఈ మధ్యవర్తిగా, మనం ఫార్మల్గా ఎప్పుడూ కూడా ఏ కంట్రీని మధ్యవర్తిగా ఉండమని అడగమన్నమాట. మన యొక్క ఫారెన్ పాలసీలో ఆ విధంగా మనము ముందు నుంచి ఫాలో అవుతున్నాం. సో అందుకే ఇండైరెక్ట్గా బ్యాక్ ఛానల్ ద్వారా టాక్స్ జరుపుతున్నామని ఎన్నోసార్లు వచ్చినా ఇండియా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే 2020 నుంచి వివిధ దేశాల యొక్క సపోర్ట్ మనం చూస్తున్నాం. ఏంటి, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒకవైపు చైనా ఉంది, చైనాతో లాస్ట్ ఇయర్ ఎల్ఏసీ దగ్గర గొడవ, ఒకవైపు మళ్ళీ పాకిస్తాన్ సడన్గా, ఈ రెండుతోనూ ఒకేసారి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది. సో కనీసం ఒక చోటన్న టెన్షన్స్ని తగ్గిద్దామన్నది కొంత ఐడియా అన్నమాట. దానికోసం బ్యాక్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ అనేటటువంటిది ఇప్పుడు మరి మనం మాట్లాడుతున్నాం సరే, మరి లాస్ట్ ఇయర్ కాశ్మీర్ని బైఫర్కేట్ చేసినా సరే పాకిస్తాన్ ఎందుకు మనతో మాట్లాడుతుంది బ్యాక్ ఛానల్ ద్వారా? వాళ్ళకి ఒకవైపు ఏమో ఇంటర్నేషనల్గా ప్రెషర్ పెరుగుతూ ఉంది, FATF ఇలాంటి గ్రూపింగ్స్ నుంచి, ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది, ట్రేడ్తో ఇండియాతో లింక్ ఉంది. సో వీటన్నిటి కోసం పాకిస్తాన్కి ఇంకొక చాయిస్ లేదు. ఇండియాకి పీస్ఫుల్నెస్ ఉండాలి, స్ట్రాటజిక్గా 2 ఫ్రంట్స్ నుంచి వార్ని ఎదుర్కోవాలంటే కష్టము. ఒకవైపు చైనా ముందే స్ట్రాంగ్ కదా మనకంటే చాలా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాగ్మాటిక్గా సొల్యూషన్ తెద్దాము. ఇప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే చాలా హిస్టారికల్ విషయంగా పరిగణిస్తామా లేదా? ఆ హిస్టారికల్గా చేసేలాగా ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందన్న చేసిన తర్వాత కానీ మనకు తెలియదు. ప్రస్తుతానికైతే బ్యాక్ ఛానల్గా 2 దేశాల మధ్య టాక్స్ నడుస్తున్నాయన్నది క్లియర్గా అర్థమవుతున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. డేటా ప్రొటెక్షన్ చట్టము, డేటా ప్రొటెక్షన్ బిల్స్ అనేవి ఎందుకు అవసరము, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఉన్నటువంటి దీంట్లో డేటా అనేటటువంటిది ఇంపార్టెంట్. డిజిటల్ యుగము అంటాం. మన డిజిటల్ యుగంలో రా మెటీరియల్ అనేటటువంటిది డేటా అయినా, మరి ఈ డిజిటల్ ఎరా ఈ డేటాని ప్రొటెక్ట్ చేసుకోగలగాలా లేదా? రీసెంట్గా ఇండియాలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ డేటా బ్రీచ్గా మొబీవిక్ అనేటటువంటి యాప్, దాని నుంచి 9 కోట్ల మంది ఇండియన్స్కి సంబంధించినటువంటి డేటా లీక్ అయింది అన్నది మనకు తెలుస్తున్న విషయం. మరి ఈ విధంగా డేటాకి సంబంధించి డేటా సెక్యూరిటీ మెయింటైన్ చేసేది ఎవరు, డేటా ప్రైవసీని మెయింటైన్ చేసేది ఎవరు? ఇందుకు ఈ 2 పదాలకు ముందు తేడా ఏంటో చూద్దాం. డేటా సెక్యూరిటీ అంటే ఏంటి, డేటా ప్రైవసీ అంటే ఏంటి? డేటా సెక్యూరిటీ అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి మనం డేటా ఇచ్చాం, ఆ కంపెనీ నుంచి ఎవరన్నా
దొంగతనంగా డేటాను తీసుకుంటే, దాని ఆథరైజేషన్ లేకుండా తీసుకుంటే డేటా సెక్యూరిటీ బ్రీచ్ అయింది అంటాం. అలా కాకుండా మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యాప్కి మన డేటాని ఇచ్చాం, అది మనం ఇచ్చిన పర్పస్ కంటే వేరే పర్పస్కి అది వాడుకుంటూ ఉంది, మనం దానికి మనమే ఇచ్చాం డేటా, ఓకే అని చెప్పి యాక్సెప్ట్ అని చెప్పి ఒప్పుకున్నాం. కానీ మనం ఇచ్చిన పర్పస్ కంటే వేరే పర్పస్ కోసం వాడుకుంటే దాన్ని డేటా ప్రైవసీ కన్సర్న్స్ అంటాము. డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ అని చెప్తాము. మరి ఈ రెండింటినీ ప్రొటెక్ట్ చేయాలి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము అని ఉంది, ఐటీ చట్టము 2000. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము 2000 ప్రకారం డేటా సెక్యూరిటీకి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి దీంట్లో, కానీ డేటా ప్రైవసీకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ లేవు. అది ఇప్పుడు పెద్ద కన్సర్న్గా మారుతూ వస్తుంది. దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ అనేటటువంటిది 2 years బ్యాక్ మనకు ఒక కమిటీని నియమించడం జరిగింది. దాని పేరే బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఎందుకు నియమించారు, దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఆ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, అవి మనం చూసేద్దాం. ఫస్ట్ చూడండి, డేటా ప్రొటెక్షన్ చట్టాలు ఎందుకు అవసరం. ఇందాక అన్నట్టు డేటా సేఫ్టీ ఉండాలి మరియు డేటా ప్రైవసీ ఉండాలి. ఈ డేటా సేఫ్టీ మరియు డేటా ప్రైవసీ రెండిటి కోసం డేటా ప్రొటెక్షన్ చట్టాలు అనేటటువంటి మనకి ఇంపార్టెంట్. ఆ కంటెక్స్లో మనం ఏం చేశామంటే, మనకి సుప్రీంకోర్టు అనేటటువంటిది ఒక తీర్పు ఇచ్చిందండి. ఏమని, పుట్టస్వామి అనేటటువంటి కేసు. పుట్టస్వామి కేసులో ప్రైవసీ అనేటటువంటిది ఒక ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్గా పేర్కొంది. ఫండమెంటల్ రైట్ అన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రైవసీ అనేదాన్ని ఫండమెంటల్ రైట్ అంది, ప్రొటెక్ట్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఈ ప్రైవసీ చట్టం తీసుకొని రావాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి డిమాండ్స్ మొదలయ్యాయి. ఈ డిమాండ్స్ కోసం మరి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ పేరే బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఆ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏమందంటే, ఇదిగో డేటా ప్రొటెక్షన్ మరియు డేటా ప్రైవసీ కోసం మేము కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాము, దాని ప్రకారం మీరు చట్టాలు చేసుకోండి అన్నారు. గవర్నమెంట్ మీరే ఒక మోడల్ చట్టంలాగా ఒక ఇది తీసుకొని చెప్పండి మాకు, మేము దాని ప్రకారం చేసుకుంటాము అన్నారు. సో వీళ్ళు ఒక బిల్ని ప్రపోజ్ చేశారనమాట. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేది ఒక బిల్లుని తీసుకొని వచ్చింది, ఒక బిల్లుని ప్రపోజ్ చేసింది. ఆ బిల్లులో కొన్ని మార్పులు చేసుకొని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేసినటువంటి దాంట్లో అది ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ, జేపీసీ అంటాం. రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు దీనికి పంపించినటువంటి బిల్లుని పరిగణలో చూస్తూ ఉన్నారనమాట. అది అక్కడ జరుగుతుంది. మరి ఆ బిల్లులో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నట్టు, డేటా ప్రొటెక్షన్ బిల్లులో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నట్టు మేజర్లీ. సరే, ప్రొవిజన్స్ ఏంటో చూడండి. డేటా ప్రొటెక్షన్కి సంబంధించి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్ రెండింటిని ఇన్వాల్వ్ చేయడము, డేటా సెక్యూరిటీని, డేటా ప్రైవసీని రెండిట్లోని కన్సిడరేషన్లోకి తీసుకోవడం, ఇండివిజువల్స్కి డేటా మీద రైట్స్ కల్పించడం, ఒక డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనే దాన్ని తీసుకొని రావడం, ఇవన్నీ దాని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఏమని, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ డేటా ప్రొటెక్షన్ చట్టంలో కొన్నిటికి ఎక్సెప్షన్స్ కల్పించడం. గవర్నమెంటే కదా మేజర్గా డేటాను తీసుకుండేది. సో గవర్నమెంట్కి ఎక్సెప్షన్ కల్పించడం అనేటటువంటిది వన్ ఆఫ్ ది క్రిటికల్ ఏరియాగా ఉంది. రెండోది, ఈ డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్లో డిలేస్ కానివ్వండి, ఇలాగా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్కి అక్కడ కొన్ని ఇష్యూస్ ఇంకా దాన్ని తీసుకొనే రాలేదు. సో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ప్రొవిజన్స్లో క్లారిటీ లేకపోవడము, గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్కి ఎక్సెప్షన్స్ ఇవ్వడము, అవి కొన్ని కన్సర్న్స్గా మారాయి ఈ డేటా ప్రొటెక్షన్ చట్టంలో, బిల్లో. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటున్నారు. రీసెంట్గా కేరళలో న్యాయ్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది 2019 ఎలక్షన్స్ అప్పుడు దీన్ని చెప్పింది. అందరికీ పువర్ పీపుల్కి క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము కొంత మినిమం అమౌంట్ అని చెప్పేసి న్యాయ్ అని అంటున్నారు. సో న్యూనతమ్ ఆయ్ యోజన అనేటటువంటిది అనమాట. ఆ స్కీమ్ని మేము తెస్తామని చెప్పున్నారు అప్పట్లో. బట్ అది అప్పుడు విన్ అవ్వలేదు. ఇప్పుడు కేరళలో విన్ అవుతుందా లేదా అన్నది కాదు, మనకు తెలియదు. బట్ దీని యొక్క మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. మనకి ఎకనామిక్ సర్వే కూడా 2 years బ్యాక్ ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. యూనివర్సల్గా కొంత మినిమం ఇన్కమ్ని అందించాలి, దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నారు. సో ఏం అడ్వాంటేజెస్ ఉండొచ్చు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వల్ల?
అంటే ఒకసారి ఆలోచించండి, అందరికీ మినిమం ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తారండి. దానివల్ల ఏం ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు, ఏం నెగిటివ్ పాయింట్స్ ఉండొచ్చు, దీని మీద కొంత చదువుతారా? నేను దీని మీద ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను ఇవాళ. ఒకసారి దీని గురించి చదివి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఏంటి అని చదువుతారా? యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే అందరికీ ఒక మినిమం లెవెల్, దాంట్లోనూ పువర్ పీపుల్ అలా కూడా కేటగరైజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ యూబీఐ అంటే ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఈ రెండు ఒకసారి చదవాలి. మెయిన్స్ క్వశ్చన్ దీనికి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి. రీసెంట్గా మనకి ఫిషరీస్ ఈ సెక్టార్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. దాంట్లో ష్రిమ్స్, రొయ్యలు అంట. ఈ ష్రిమ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఏపీ, ఈ స్టేట్స్ చాలా హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్స్ని చేస్తున్నాయి మన ఇండియా నుంచి. వాటికి సంబంధించి క్వాలిటీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసుకునే దేశాలు అనేటటువంటివి ఎస్పెషలీ మెరైన్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఇండియా నుంచి వెళ్ళే దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే క్వాలిటీ, ఎంత క్వాలిటీ ఉంది ఆ ప్రోడక్ట్ అనేది. సో దానికోసం ఒక స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దాని పేరే షపారీ అంటున్నాము. షపరీ అనేటటువంటిది అంటే క్వాలిటీ అన్నట్టుగా అన్నమాట. మనకి మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటాము. ఈ మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఒక సర్టిఫికేషన్, ఓకే ఈ పర్టికులర్ ష్రింప్ ఫామ్కి ఈ క్వాలిటీ సర్టిఫికేషన్ ఇస్తున్నాము. అలా సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా క్వాలిటీని అసర్టైన్ చేయగలం. ఎప్పుడైతే క్వాలిటీని అసర్టైన్ అంటే నమ్మకంతో చెప్పగలగడం, క్వాలిటీని ఎప్పుడైతే అసర్టైన్ చేయగలుగుతామో అప్పుడు ఏమవుతుంది, ఓకే దీని నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయని తెలుస్తుంది. అంతేనా కాదా? ఇదిగోండి, షపారీ స్కీమ్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ కింద కూడా దీని రిలేటెడ్గా ప్రొవిజన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్ అనేటటువంటి దానివల్ల ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ ఇచ్చారు, చూడాలి. ఈ స్కీమ్ అన్నది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, అది ఆక్వాకల్చర్ మీద కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది, సర్టిఫికేషన్ ఇవ్వాలి అని. దానికి అనుగుణంగానే ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. హ్యాచరీస్ ఏవైతే ఉంటాయో వాటికి సర్టిఫికేషన్ ఇస్తారు. దాని ద్వారా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సర్టిఫికేట్ని గ్రాంట్ చేస్తారు, మళ్ళీ రెన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. మన ఫైనల్ ఆర్టికల్, చైనా మరియు రష్యా అనేవి మయన్మార్లో జరుగుతున్న దాన్ని ఖండించకపోవడం అనేటటువంటి దానివల్ల ఇంకా సిచ్యువేషన్ వర్సన్ అవుతుంది, అందరం కలిసికట్టుగా ఉండాలి అని యూరోపియన్ యూనియన్కి సంబంధించిన డిప్లొమాట్ చెప్తున్నారు. మనందరికీ మయన్మార్లో ఏం జరుగుతుందో తెలుసా? మయన్మార్లో జరుగుతున్నటువంటి వైలెన్స్ కానీ, అక్కడ ప్రొటెస్టర్స్ మీద అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ క్రాక్ డౌన్ కానీ, వీటి వల్ల కొన్ని వందల సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు, కొన్ని వేల లక్షల సంఖ్యలో మరి రెఫ్యూజీస్ వస్తూ ఉన్నారు. సో అటువంటి కంటెక్స్లో మరి చైనా రష్యా అనేటటువంటివి అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని అంతగా క్రిటిసైజ్ చేయకపోవడం వల్ల మయన్మార్ గవర్నమెంట్ అనేది అంత యాక్షన్స్ తీసుకోకపోవచ్చు. ముందు నుంచే మరి గవర్నమెంట్ అనేది ఇవి క్రిటిసైజ్ చేయాలి, అందరూ కలిసి యాక్షన్ తీసుకోవాలి, హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. కొంతమంది చైనా మరియు రష్యా అనేది మయన్మార్కి ఆర్మ్స్ కూడా సప్లై చేస్తున్నాయి వాళ్ళు కొనుక్కుంటుంటే, మరి అలాంటి కంటెక్స్లో వీళ్ళు అండర్మైన్ చేస్తున్నట్టే పీస్ ప్రాసెస్ని అని అంటున్నారనమాట. సరే, మన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్స్ రాశారో చూద్దాం. ఇండియన్ అగ్రికల్చర్ యొక్క డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. స్టేట్ అంటే గవర్నమెంట్ అనేటటువంటిది ఇండియన్ అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, కన్జ్యూమర్స్కి మరియు ప్రొడ్యూసర్స్కి ఇద్దరికీ బెనిఫిట్ అవ్వాలంటే. ఎందుకంటే ఇండియన్ అగ్రికల్చర్కి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంటున్నాం. ఇదిగో ఇండియాలో అగ్రికల్చరల్ పరిస్థితి ఇది, వ్యవసాయం యొక్క ప్రత్యేక పరిస్థితులు ఇవి, అందువల్ల ఇన్వాల్వ్ అవ్వాలి. గుడ్ అండి, ఎందుకు అవ్వాలో రాశారు, గుడ్. ఇక్కడ చూడండి, ఇండియన్ అగ్రికల్చర్ సిచ్యువేషన్ ఇది, ఇండియన్ అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవ్వాలి, వాటిలోనూ ఇంకా బెటర్గా అవ్వడానికి ఇవి తీసుకోవాలి. వెరీ గుడ్. ఇదిగోండి, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, యూబీఐకి సంబంధించి రాయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.